94లో గెలిచిన తర్వాత మీరు కమిషనర్ గా ఉన్నారు అప్పుడు హైదరాబాద్. అప్పుడు మీతోటి మాట్లాడుతుండేవాళ్ళు కదా రామారావు గారు. లక్ష్మీభారతి గారి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మాట్లాడేవాళ్ళ మీతోటి? లేదు, అప్పుడు నేను ఇంటెలిజెన్స్ లో లేను, నేను లా అండ్ ఆర్డర్ లేదు ఉన్నాను. అదే లా అండ్ ఆర్డర్ లో ఉన్నా కానీ మీకు మీతోటి కొంచెం మాట్లాడేవాళ్ళు అంటున్నారు కదా? నేను మాట్లాడేవాడిని, బిడ్డలతో అందరితో మాట్లాడేవాడిని. కానీ అది ఒక 2 రోజుల్లో చాలా తీవ్రంగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అలా అయిపోయింది. రామారావు గారు మరణం మీద చాలా చాలా అపోహలు ఉన్నాయి సార్. మీకు ఉన్న నాకు ఐడియా లేదు. నేను మరణం వార్త విని వెళ్ళాను అంతే. ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఇలాగ అయిందండి అని వెళ్ళాను మార్నింగ్. మరి అపోహలు ఎంతవరకు మనకు తెలియదు. మీరు హార్ట్ఫుల్గా బాగా దగ్గరైనటువంటి మనిషిగా ఆయన మరణ వార్త వినగానే మీకు అంటే షాక్ అయ్యాను. బట్ అప్పటికే హెల్త్ కొంచెం డిటేరియట్ అవుతుంది ఆయనది. కానీ అంత వేగం చనిపోతాను అనుకోలేదు నేను కూడా. ఆ టైంలో మేము రెగ్యులర్ కలవడం అది లేదు కదా ఆయన, బికాజ్ ఈజ్ నాట్ ఇన్ పవర్. అంటే అనదర్ సీఎం హెస్ కమ్ అండ్ మా డ్యూటీస్ కూడా అలాంటివి కావు. సో సడన్గా ఈ వార్త విని ఐ వాజ్ ఆల్సో షాక్డ్ మార్నింగ్. సో రామారావు గారితో జర్నీలో మీకు బాగా అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో మీరు పర్సనల్గా వెళ్ళినది ఏమన్నా ఉన్నాయా సినిమా పరంగా? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమాలు తీశారు కదా, అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత సినిమాలకి వెళ్ళారు కదా. సినిమాలు అప్పుడు బ్రహ్మశ్రీ కాంటాక్ట్ లేదు, అప్పుడు ఇట్లా కాంటాక్ట్ లేదా? స్టూడియోలో ఉండేది అప్పుడప్పుడు, బట్ పెద్దగా లేదు కాంటాక్ట్స్ లేవు. బికాజ్ మా డ్యూటీ మేము చేసుకోవడం అంతే కదా. ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఏది చెప్తే అది చేసుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి మీరు బాగా స్ఫూర్తి పొందిన అంశం ఏంటి రామారావు గారి దగ్గర నుంచి? హార్డ్ వర్క్, చాలా కష్టపడి పనిచేసేవాడు, చాలా డిసిప్లిన్డ్గా పనిచేసేవాడు అండ్ ఆనెస్ట్గా ఉండేవాడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగేం కాదు. ఉన్నది మనసులో ఉన్నది చెప్పేవాడు, అదే చేసేవాడు. అవి మనం నేర్చుకోవాలి. అవి చాలా డిసిప్లిన్ అండ్ అంత వయసులో కూడా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. సో ఎన్టీఆర్తో నేను అనే బుక్లో మీరు ఆల్మోస్ట్ మీ అనుభవాలన్నీ పొందుపరిచారు. ఇక కంటిన్యూషన్ ఏమన్నా ఆయన గురించి చెప్పాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు? అలాగే చెప్పలే, చాలా మటుకు రాస్తాను అందులో నాకు తెలిసినవి. అంటే గ్రేట్ పర్సనాలిటీ అండి ఆయన, గ్రేట్ పర్సనాలిటీ. అన్ని సుఖాలు అనుభవించిన సినిమా ఫీల్డ్లో మళ్ళీ కామన్ మ్యాన్ లాగా తిరిగేవాడు ఆయన. రాజకీయాలకు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు, ఏదో చిన్న చిన్న ట్రావెలర్స్ బోన్లో పడుకునేవాడు, సుఖంగా పడుకునేవాడు, మాకు నిద్ర పడ్డది కాదు. కానీ సినిమాలో నటించారు కానీ నిజ జీవితంలో నటించలేదంటారు. నిజ జీవితంలో నటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా సిన్సియర్గా ఉండేవాడు అండ్ చాలా నిజాయితీగా ఉండేవాడు. ఏది అడగోలుగా ఎవరైనా చెప్పితే నేను చేసుకొస్తాను అని అంటే ఎవరు అనడానికి వీల్లేకపోయేది. అది నాకు ఆశ్చర్యం. ఇంతమంది సినిమా ఫీల్డ్లో ఎంతమంది పరిచయం ఉన్నా నేను వెళ్ళి ఈ పని చేసుకొస్తాను ఆయనతో అని ఎవరు అనలేకపోయారు. ఎవరు అంత కంట్రోల్ ఉంటుంది ఆయనకి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో అప్పట్లో సార్ తెలుగు మహిళ విభాగం అనేది పెట్టడం, దానికి ఒక గౌరవం తీసుకురావడం ఇవన్నీ ఉండేవి అని అంటారు. అప్పట్లో రేణుకా చౌదరి గారు బాగా ఈ పార్టీలో కూడా యాక్టివ్గా ఉండేది అంటారు. మహిళలకి బాగా ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళ పొలిటికల్ రావాలని. ఓవరాల్గా లేడీస్కి ఇచ్చేవాడు ఆయన, ఆస్తి హక్కాన్ని కల్పించాడు కదా లేడీస్కి. సో లేడీస్కి జల్లగా ఆయన రిజర్వేషన్స్ పెట్టాడు. ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఈ చేతిలో ఉంటాయి కదా, లోకల్ బాడీ యాక్ట్లో బీసీస్ పెట్టాడు, విమెన్ కూడా పెట్టాడు రిజర్వేషన్స్. సో అలాగా విమెన్కి ఎక్కడైనా ప్రాధాన్యత ఇవ్వచ్చింది. పట్ట పాస్బుక్లు అవన్నీ లేడీస్కి ఇచ్చేవాడు. సో దట్ ఫ్యామిలీ సుఖంగా ఉంటుందని. మగవాడు ఏదో తాగిపోతా అవుతాడు, లేడీ ఉంటే పిల్లలు చూసుకుంటుంది ఆవిడని. సో అలాంటివన్నీ చేసేవాడు లేడీస్కి చేయవలసినవి. ఇవన్నీ ఆయన మనసులో అభిప్రాయాలు సార్ ఎవరన్నా గైడ్ చేశారు ఐఏఎస్లు కానీ? కొన్ని ఎక్కువ ఆయన అభిప్రాయం అండి, కొన్ని గైడ్ చేసేవాడు. అంటే మంచి ఆలోచన చెప్తే వినేవాడండి, విని ఆచరించేవాడు. అది మరి పెద్ద ఆలోచన
మాది ఏమవుద్దో అది లేదు, మంచిది ఆలోచన ఇంప్లిమెంట్ అనేవాడు అంతే. మీకు ఇప్పుడు గుర్తొస్తారు సార్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా, అయిపోయింది ఆయన మరణించారు, అయిపోయి భౌతికంగా మన దగ్గర లేరు, మెమరీస్ గుర్తొస్తుంటాయా మీకు? చాలాసార్లు గుర్తొస్తాయి. గుర్తుండిపోయే మెమరీ ఏంటి పర్మనెంట్ గా మీకు? అలాగే లేదని అంటే చాలా విషయాలు అప్పుడు మాట్లాడుకునేవన్నీ గుర్తొస్తుంటాయి, కానీ అదే అలాంటివన్నీ చెప్పలేం కూడా, కొన్ని చెప్పలేనటువంటివి ఉన్నాయా? కొన్ని ఉంటాయి కదా. బట్ ఎనీవే వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ.